మిస్ అయిపోకూడదు, మా డ్రైవర్ అక్కడ దిగిపోయాడు, మీ ప్రోగ్రామ్ మిస్ అయిపోకూడదని బస్సు తోలేడని చెప్పారు. చెప్తే ఎప్పుడు టైం ప్రకారం ఉంటాడు ఆయన అని చెప్పారు. ఆయన అన్నాక నేనన్నా, సార్ నేను చిన్న లా బ్రేక్ చేశానండి అన్న. ఏం చేసేవారు అడిగారు. నాకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ లేదు, అయినా కానీ తోలేను అన్న. పోన్లే అని అట్లా అనేసి వెళ్ళిపోయారు. ఇట్స్ అ వెరీ ఫన్నీ ఎక్స్పీరియన్స్. ఆ బుక్ లో చూసాను, షర్ట్ కి సంబంధించి కూడా మీరు రాజశేఖర్ రెడ్డి గారితో ఫైరింగ్ షర్ట్ అదొక ఫన్నీ ఇన్సిడెంట్. నేను విజయవాడలో హిందూ పేపర్ హెడ్ చేసేవాడిని. ఐ వాజ్ బ్యూరో చీఫ్ కమ్ రెసిడెంట్ ఎడిటర్. అయితే మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఆ రోజు. ఆ సమయంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతుంటే నెల్లూరులో విలేకరులను కొట్టారు. మన ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆయన బ్రదర్ వివేకానంద రెడ్డి గారు, వాళ్ళ అనుచరులు విలేకరులను కొడితే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. విలేకరులను కొట్టడం ఏంటంటే ప్రొటెస్ట్ చేయాలని డిసైడ్ చేసాం. ఆ రోజు లక్కీగా రాజశేఖర రెడ్డి గారు తన టూర్ ముగించుకొని గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చారు. వస్తున్నారు ఈవినింగ్. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో మేము గబగబా అందరం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే ప్రొటెస్ట్ తెలియజేయడానికి మేమందరం బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకున్నాం. బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకోగానే ఆయన ఎందుకు బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకున్నారు అని అడిగారు. అడిగితే నేను ఆవేశంగా లేచి మాట్లాడుతున్నాను. నేను అంతకుముందు ఒక షర్ట్ వేసుకోన్నాను. నేను నా షర్ట్ మీద ద మోటివ్ వాజ్ ఫ్లేమ్స్. సో అది చూసి ఆయన, నేను చాలా ఆవేశంగా చెప్తున్నాను, ఇలా విలేకరులను కొట్టడం ఏంటంటే అది అని. ఆయన గంభీరంగా విని, మీ షర్ట్ భలే ఉంది బ్రదర్, యువర్ షర్ట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్, మీ మూడుకి సరిపోయినట్టుగా ఉన్నాయి ఆ మంటలు అని చెప్పి అన్నారు. దట్ ఈస్ అనదర్ ఫనీ ఇన్సిడెంట్. ఆఫ్ కోర్స్ ఆయన ఖచ్చితంగా అష్యూరెన్స్ ఇచ్చారు, చర్యలు తీసుకుంటామని, కేసులు కూడా బుక్ చేశారు వాళ్ళ మీద. ఓకే, రీసెంట్ టైంలో ఈ బుక్ లాంచ్ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని మీరు కలవడం జరిగింది. అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. రేవంత్ రెడ్డి గారు బుక్ లాంచ్ కంటే ముందర మే 9th నాడు మీట్ ద ప్రెస్ జరిగింది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు తాజ్ కృష్ణాలో. ఆ రోజు నాడు ఆ మీట్ ద ప్రెస్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు డిన్నర్ చేశారు విలేకరులతో. సో ఐ హ్యాడ్ ది ప్రివిలేజ్ ఆఫ్ సిట్టింగ్ బ్యాంక్ ఆపోజిట్ హిమ్. ఆయన హెడ్ టేబుల్ మీద కూర్చొని అవకాశం దొరికింది. మాట్లాడి నేను వారితోని క్యాజువల్ కాన్వర్జేషన్ చేస్తున్నప్పుడు నేను ఎన్నో అంశాలు అడుగుతూ, రాజకీయపరమైన అంశాలు అవి అడుగుతూ, అది ఆఫ్ ద రికార్డ్ కంటెంట్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే మీరు ఫిట్నెస్ మంత్రం ఏంటని అడిగాను. ఫిట్గా ఉంటారు, ఈజ్ అ ఫిట్ మ్యాన్, హల్కాగా ఉండరు. సో మీ ఫిట్నెస్ మంత్రం ఏంటి, ఎక్సర్సైజ్ చేస్తారా అంటే, చెయ్యాలి సార్, నాకు టైం కుదరడం, వచ్చిన వాళ్ళందరినీ పలకరించాలి, నాకు 5:30కే మొదలైపోతున్నారు విజిటర్స్ తెల్లవారి, సో కుదరడం లేదు. బట్ నేను ఇంతకు ముందర ఫుట్బాల్ ఆడేవాడిని అని చెప్పారు. ఫుట్బాల్ ఎక్కడ ఆడేవారు అంటే అపోలో హాస్పిటల్ గ్రౌండ్స్లో ఆయన ఫ్రెండ్స్ కొంతమంది మనీ పూల్ చేసుకొని రెంట్కి తీసుకొని ఆ గ్రౌండ్ని రాత్రిపూట ఆడేవాళ్ళట, రెగ్యులర్గా ఆడేవాళ్ళట. సో ఫుట్బాల్ ఆడేవాడిని, నాకు ఫుట్బాల్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని చెప్పారు. కరెక్ట్గా ఆయన 2 daysలో క్యాంపెయిన్ ఎండ్ అయిపోయి రేపు ఎలక్షన్ అనగా ముందు రోజు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఫుట్బాల్ ఆడారు విత్ జెర్సీ నెంబర్ 9. ఓకే, సో అది రాశాను, ఫుట్బాలర్ విత్ జెర్సీ నెంబర్ 9 ఈజ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ అని. అసలు ఎందుకు అనిపించింది మీ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా ఒక బుక్ రూపంలో తేవాలి, ఇంతమంది సీఎంలకి సంబంధించి ఎవరికి తెలియని అంశాలు ఇందులో పెట్టాలి అని చెప్పి? దీనికి కొంచెం నేపథ్యం ఉన్నది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో సీనియర్ ఎడిటర్ సుశీల్ రావు ఉన్నారు. సుశీల్ రావు ఒక బ్లాగ్ రాస్తుండేవాడు, ఇప్పటికీ రాస్తుంటాడు, అప్పుడప్పుడు తన అనెక్డోట్స్ రాస్తుండేవాడు. సో మనం ఎందుకు రాయకూడదు, నేను బ్లాగ్ పెట్టకుండా ఫేస్బుక్లో రాయడం మొదలుపెట్టా. ఓకే, నా అనుభవాలన్నీ. దానికి చాలామంది 300-500 మంది 400-500 మంది లైకులు, ఈ కామెంట్లు రాసేటప్పుడు, సోషల్ మీడియా ఇంత చెప్పాం కదా, కామెంట్లు రాసేటప్పుడు దీన్ని బుక్ రూపంలో తేండి అని చాలా మంది సలహాలు ఇచ్చారు. ఇస్తే ఒకరోజు సుశీల్ రావు గారే ఇటీవల కింద సంవత్సరం జూన్లో కలిసినప్పుడు వై డోంట్ యు బ్రింగ్ ఎ బుక్ అని ఆయన ప్రొవోక్ చేశాడు. అంత ముందర డెక్కన్ క్రానికల్ రెసిడెంట్ ఎడిటర్గా ఉండే శ్రీరామ్ కర్రీ గారు నాకు చాలా సన్నిహితుడు, ఒక 30 సంవత్సరాలు బట్టి. ఆయన ఆల్రెడీ ఒక 3-4 బుక్స్ రాసి ఉన్నాడు. ఆయన ఒక పెద్ద ఆథర్. ఆయన గట్టిగా ప్రోద్బలం చేశాడు, సపోర్ట్గా నిలబడ్డాడు. సో మొత్తానికి అవన్నీ కంపైల్ చేసి ఒక పబ్లిషర్ని ఎత్తుక్కొని మొత్తానికి బుక్ తీసుకొచ్చారు. ఓకే, మీకు ఈ బుక్లో బాగా అంటే అఫ్ కోర్స్ ఎంత ఎక్స్పీరియన్సెస్ ఉన్నా హార్ట్కి కనెక్ట్ అయ్యే కొన్ని పేజెస్ మాత్రం అలా మిగిలిపోయి ఉంటాయి.
ఎన్టీఆర్ డెత్ అండి. ఓకే. ఎన్టీఆర్స్ డెత్ ముందు రోజు సాయంకాలం కలిసాను, రాత్రి 7 గంటల దాకా అక్కడే ఉన్నాను నేను. ఉండి అది చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు ఆయన. ఎవరెవరో వచ్చారు, అంతవరకు సరదాగా మాట్లాడుతున్నాడు. ఆ రోజు నాడు లలిత అయ్యర్, పుష్ప అయ్యర్ గారిని, ఇద్దరు ఫిమేల్ జర్నలిస్టులు ఉండేను. లలిత అయ్యర్ గారు షీ వాజ్ రిపోర్టింగ్ ఫర్ ద వీక్, పుష్ప అయ్యంగార్ గారు టైమ్స్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ చేసేవారు. అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఎడిషన్ లేదు ఇక్కడ, సో ఆవిడొక్కరే రిపోర్టరు. సో వారిద్దరు అదే లాస్ట్ ఎన్టీఆర్ ఇచ్చిన అఫీషియల్ ఇంటర్వ్యూ వాళ్ళిద్దరికి ఇచ్చిందే. ఓకే. నేను అప్పుడు డెక్కన్ క్రానికల్ పని చేస్తున్నాను. నేను అంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదో ఉంటే వెళ్ళాను. లేదు నెక్స్ట్ ఆయన తను కాసేపు మాట్లాడేసి వెళ్దాం అన్న ఉద్దేశంతో ఉండినాను. ఇంటర్వ్యూ చేయాలనే లక్ష్యం ఏం లేదు, కాసేపు మాట్లాడేసి వెళ్దాం అని. సరే మనం విలేకరులం కదా, ఊరికైనా కూడా కలుస్తుంటాం, అట్లనే వెళ్ళాను. మేడమ్స్ ఇద్దరు ఇంటర్వ్యూ చేయడానికంటే ముందర రాయిటర్స్ ఇంటర్నేషనల్ బ్యూరో చీఫ్ వచ్చి ఇంటర్వ్యూ చేశారు ఆయన్ని, కరెక్ట్గా గంట ముందర. అదే మేడమ్స్ ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళు వెళ్ళిపోగానే ఎవరు కొంతమంది లాయర్లు గట్రా వచ్చారు, కొంతమంది లీడర్లు వచ్చారు. ఆయనకి ఏవో డాక్యుమెంట్స్ ఇచ్చారు. అక్కడి నుంచి హీ వాజ్ వెరీ డిస్టర్బ్డ్. సరే ఇంక ఇప్పుడు ఆయనకి ఎదిరించినందుకు నాన్నగారు నమస్కారం, సెలవు తీసుకుంటాను, బయటకు వచ్చేసాను. మరుసటి రోజు పొద్దున ఇప్పుడు ప్రస్తుతం డెక్కన్ క్రానికల్ రెసిడెంట్ ఎడిటర్ నటరాజు గారు, ఈ వాజ్ మై కొలీగ్, బాగా సన్నిహితుడు. ఆయన మా ఇంటికి వచ్చాడు. నా ఇంట్లో ఫోన్ పనిచేయడం మానేసి, ఫోన్ డెడ్, అలాంగ్ విత్ ఎన్టీఆర్ మై ఫోన్ ఆల్సో డెడ్. సార్ నటరాజు గారు నాకు ఈ సమాచారం చెప్పడానికి మా ఇంటికి వచ్చాడు. వచ్చి మా అమ్మగారు తలుపు తీశారు. తీస్తే నాకు అప్పటికే పర్సనల్గా నేను మా ఫాదర్ చనిపోయి 9 months అయింది అప్పటికి. అది అన్టైమ్లీ డెత్ అయింది. సో నాకు అదొక గ్రీఫ్లో ఉండేవాడిని. సో వెంటనే ఆ న్యూస్ నాకు బ్రేక్ చేయలేదు వాళ్ళు. నేను కాస్త రెడీ అయ్యి వచ్చిన తర్వాత అర్జెంటుగా పదాన్ని తెల్లవారు 5:30కి ఆఫీస్ తీసుకెళ్ళాడు నన్ను. నేను ఏంటి రకరకాలుగా ఆలోచిస్తూ నేను అడిగాను ఏమైంది అని అడిగితే, నేను రెడీ అయ్యి కారు దగ్గరికి వెళ్ళే ముందు చెప్పాడు ఇట్లా అయిందని. చాలా బాధేసింది. ఆఫీస్కి వెళ్ళాను, కూర్చున్నాను. సప్లిమెంట్ తీయాలి అర్జెంటుగా అని చెప్పారు ఎడిటర్ నాయర్ గారు వచ్చి. 7 గంటలకు సప్లిమెంట్ బయట ఉండాలని చెప్పారు. ఇంకా మా బ్యూరో చీఫ్ జాఫ్రీ గారు బోల్డ్ అంత కంటెంట్ పంపించాడు ఆయన ఇంటి దగ్గర నుంచి ఫ్యాక్స్లో. కంటెంట్ ఎలా పంపించాడంటే, ఈ ఎమ్మెల్యేస్ అందరికీ ఒక బుక్ ఉంటుందండి, ప్రతి శాసనసభ ఎలక్ట్ అయినప్పుడు ఒక బుక్ తీస్తారు, వాళ్ళ ప్రొఫైల్స్ రాస్తారు. ఎన్టీ రామారావు గారికి 10 పేజీల ప్రొఫైల్ ఉండేది, మిగతా అందరికీ ఒక్కొక్క పేజీ 2 పేజీలు ఉండేవి. ఆ 10 పేజీలు చించి ఆయన ఫ్యాక్స్ చేశాడు. అవన్నీ తీసుకుని రకరకాల వార్తలు తయారు చేసి పెట్టి, ఫస్ట్ సెంటెన్స్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అండ్ ఫౌండర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు డైడ్ అనే సెంటెన్స్ నేనే కొట్టి వెక్కి ఏడ్చా. మా ఎడిటర్కి ఏమంటే మనం ప్రొఫెషనల్స్, అట్లా ఎమోషన్స్ ఉండకూడదు, నువ్వు పని కానీ అని చెప్పారు. అది మనసులో హత్తుకుపోయింది. ఎన్టీఆర్ డెత్, ఆ తర్వాత రోజు ఫ్యూనరల్, దేశంలోంచి ఎక్కడ పెద్ద పెద్ద నాయకులు, ప్రైమ్ మినిస్టర్ నరసింహారావు గారు, ఎల్కే అద్వానీ గారు, మరి చెన్నారెడ్డి గారు, పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చారు. హైదరాబాద్లో సీ ఆఫ్ హ్యుమానిటీ. ఏం సార్ అప్పట్లో ఎన్టీఆర్ గారే నేరుగా ఫోన్ చేసేవాళ్ళంట, మీకు కూడా మీ ఇంటికి ల్యాండ్ లైన్కి కాల్ చేస్తారు గుర్తుపట్టలేదని. ఎన్టీఆర్ గారు నేరుగా ఫోన్ చేశారు. ఎన్టీ రామారావు గారికి కొంతమంది నాకంటే చాలా సీనియర్ జర్నలిస్టులు కొంతమందితో వ్యక్తిగతమైన సంబంధాలు ఉన్నవి. ఆయన ఎప్పుడో 83లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, నేను 88 చివరిలో స్టార్ట్ చేశాను జర్నలిజం. ఇప్పుడు మొత్తానికి ఎక్కడ ఆయన సన్నిహితం అయ్యాను, ఆయనతో దగ్గరగా ఉండినాను, సమాచారం తెచ్చుకుంటూ ఉండేవాడిని. ఆయన మొత్తానికి ఎందుకంటే వ్యక్తిగతంగా నన్ను ఇష్టపడేవాడు. చాలా చిన్నవాడిని నేను, తమ్ముడు అని పిలిచేవారు, మర్యాదగా మాట్లాడేవారు. ఆయన ఎవరిని నువ్వు అని పిలిచిన సందర్భంగా నాకు జ్ఞాపకం లేదు. అందరినీ మీరు వారు అనే మాట్లాడతారు. చంద్రబాబు గారు అని ఆయన అల్లుడు కదా, కానీ ఆయన నువ్వు అట్లా ఏం అనేవారు కాదు. ఎవరు చిన్న చిన్న వాళ్ళైనా కూడా అందరినీ మీరనే మాట్లాడతారు. సో వ్యక్తిగత సాన్నిహిత్యం దృష్ట్యా నాకు కొత్తగా ఫోన్ వచ్చింది. 95 చివరిలో వచ్చింది నాకు ఇంటికి ఫోన్ వచ్చింది. అన్నగారు ఇది నెంబర్ అని ఆయనకి ఇచ్చా. మామూలుగా ఆయన ఆఫీస్లో వరకు రికార్డ్ చేసుకోమని ఇవ్వాలి, నేను ఆయనకి ఇస్తే ఆయన సరే నేను రికార్డ్ చేయిస్తా అన్నారు. ఓనాడు పొద్దున్న ఫోన్ చేశారు, డిసెంబర్లోనే, టువర్డ్స్ డిసెంబర్, ఎండ్ ఆఫ్ డిసెంబర్ 95లో అరౌండ్ 6 o'clock ఫోన్ చేశారు. చేస్తే మా అమ్మ ఫోన్ ఎత్తింది. ఎవరు మాట్లాడుతున్నారనే వాళ్ళు, నేను ఎన్టీ రామారావు మాట్లాడుతున్నాను అంటే, మా అమ్మ ఎన్టీ రామారావు పెద్ద సెలబ్రిటీ కదా, ప్రతి వాళ్ళు ఇమిటేట్ చేస్తారు ఆయన, మిమిక్రీ ఆర్టిస్టులు అందరూ చేస్తుంటారు. అందుకని అలా అనుకున్నా, చెప్పండి ఎవరో కరెక్ట్గా చెప్పండి, ఎన్టీ రామారావు ఎందుకు ఫోన్ చేస్తారు అంది. ఆయన కాదమ్మా నేను నిజంగానే ఎన్టీ రామారావు మాట్లాడుతున్నాను. అప్పుడు మా అమ్మకి స్ట్రైక్ అయింది, ఎన్టీ రామారావు గారు నిజంగానే మన ఇంటికి ఫోన్ చేసే అవకాశం ఉందని. వెంటనే ఉండండి, క్షమించండి అయ్యా, ఒక క్షణం ఉండండి అని చెప్పి
వెళ్ళి నన్ను లేపుకొచ్చింది. నేను వెళ్ళి ఫోన్ తీసుకొని అన్న నమస్తే గుడ్ మార్నింగ్ చెప్పండి అన్న. ఆయన కల్చర్ ఏంటి చూడండి, నేను పలానా పని కోసం ఫోన్ చేశానని చెప్పలేదు. ఫస్ట్ ఎవరు అమ్మగారా, మా నమస్కారాలు తెలియజేయండి. కైండ్ ఆఫ్ కల్చర్. మా అమ్మ అయితే అసలు దేవుడి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన లెవెల్లో ఫీల్ అయిపోయింది, లైక్ గాడ్ హిమ్సెల్ఫ్ కాలింగ్ హర్. అట్లా ఎక్స్ట్రాడినరీ మూమెంట్స్ అనమాట మీకు అన్ని. మీరు మాట్లాడుతుంటే నేను ఆ హ్యాపీనెస్ మీ కళ్ళల్లో చూస్తున్నాను. అవునండి అవునండి అవునండి. నేను చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గురించి మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ ఆయనతో పాటు ఒక 8 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అయిపోయింది. దిస్ హ్యాపెండ్ ఆన్ 1st of September of 1996. ఆ రోజు బియాంత్ సింగ్ అని పంజాబ్ చీఫ్ మినిస్టర్ని బ్లాస్ట్ చేసి చంపేశారు. సో నేషనల్ మార్నింగ్, అందుకని సెలబ్రేషన్స్ లేవు. అయిపోయింది, కామ్గా ఆ ఫంక్షన్ అయిపోయింది. తర్వాత కొద్ది రోజులకు ఆయన ఫస్ట్ క్యాబినెట్ ఎక్స్పాండ్ చేద్దామని డిసైడ్ చేశారు. విత్ ఇన్ ఎ మంత్ కొంతమందిని మంత్రులుగా తీసుకుంటున్నారు. ఆ తీసుకుంటున్న ప్రక్రియలో భాగంగా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగితే రాజ్భవన్లో జరుగుతుంది. ఎలక్ట్రానిక్ మీడియా లేదు, ఓన్లీ ప్రింట్ మీడియా. సో వీఆర్ ఆల్ వివిఐపీస్. మీరు ఏ ప్రెస్ అయినా కానీ మాకు వివిఐపి గ్యాలరీస్లోనే సీట్లు ఉండేవి. సో బట్ అయినా కానీ తక్కువ సీట్లు వేశారు, చాలామంది వచ్చేసారు. కవర్ చేసేవాడు ఒక్కడ వెళ్ళడం అనేది ఉండలే. 2-3 మీ బ్యూరో చీఫ్, మీ ఎడిటర్ అందరికీ ఇన్విటేషన్లు ఇస్తారు. సో అంతమంది సీట్లు వేయాలి, వాళ్ళు వేయలేదు. మేము ఒక పెద్ద మనిషి, నా కొలీగ్ ఒక ఆయన రమేష్ గారని, ఆయన 3 రోజులు అయింది డెక్కన్ క్రానికల్లో జాయిన్ అయ్యి. బట్ ఈజ్ సీనియర్ కొలీగ్, నాకంటే సీనియర్ ఆయన. బట్ నేను రూలింగ్ పార్టీ అవి కవర్ చేస్తుండేవాడిని. సో ఆయనని అది కవర్ చేయడానికి డ్రాఫ్ట్ చేసాం, ఇది ఆ ప్రోగ్రామ్ కవర్ చేయడానికి నేను కూడా వెళ్ళాను. నేను కరెక్ట్గా చేరేటప్పటికి గొడవ జరుగుతూ ఉంది రమేష్ గారితో. రమేష్ చాలా సౌమ్యుడు, చాలా మృదు భాషి. ఆయనతో ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్, అడిషనల్ డీసీపీ ఒక ఆయన పెద్దగా గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెట్టుకొని ప్రతి వాడు వచ్చేస్తున్నాడు అది ఇది అని తిడుతున్నాడు. ఆయన కొంచెం ఫౌల్ లాంగ్వేజ్లో తిడుతున్నాడు. ఆ టైంకి నేను వెళ్ళాను. నన్ను చూసి ఆయన పలకరించి చూడండి వీడెవడో వచ్చేస్తున్నాడు, రిక్షా పుల్లర్ సార్ ఆల్సో కమింగ్ ఫర్ స్వేరింగ్ ఇన్ సెరమనీ అన్నాడు. ఆయన రిక్షా పుల్లర్ కాదండి, ఇది మై కొలీగ్ అని చెప్పాను. ఆయనకి అఫీషియల్గా పాస్ కూడా ఉన్నది, మీరు అట్లా మాడతారు తప్పది అని చెప్పి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత సీట్లు లేవు. సో ఎమ్మెల్యేల ఫ్యామిలీస్కి నియోగించిన సీట్లలో లాస్ట్ వరుసలో కూర్చున్నాం మేము. నేను ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ గారు, అప్పుడు ఆయన వారు ఆంధ్రజ్యోతి రిపోర్టర్, అట్లానే చంద్రశేఖరయ్య గారిని ఒక డైరెక్టర్ ఐఎన్పిఆర్, మేమందరం ఒక వరుసలో కూర్చున్నాం. కూర్చోనంటే ఈసీ అప్పారావు గారు పోలీస్ కమిషనర్, ఆయన వచ్చి కాసేపు ముచ్చటించాడు మాతోని. అప్పారావు గారు మీరు ఇప్పుడంతా మాట్లాడతారు మంచి మాటలు, మాకు నిజంగా అవసరమైనప్పుడు మీరు కనపడరన్నాను నేను. ఆయన నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలకి ఇంకొక ఆఫీసర్ వచ్చారు. ఆయన పేరు యేసు దాస్, ఆయన జిఏడి ప్రోటోకాల్ ఐఏఎస్ ఆఫీసరు. ఆయన వచ్చి చాలా పరుషమైన భాషలో మాట్లాడారు. గట్టిగా తగులాడాం మేము. తగులాడి నేను వెంటనే ఐ లెడ్ ఆయన యాజిటేషన్. రాజ్భవన్లో ఇంకా